ఈరోజు మన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పాఠ్య భాగము యూదా రాసినటువంటి పత్రిక. ఈ యొక్క పత్రిక ప్రకటన కంటే ముందు ఉండేటువంటి పత్రిక. మరి ఎవరైనా బైబిల్ ఉన్నట్లయితే దయచేసి తీయడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ మీ దగ్గర ఫోన్ ఉన్నప్పటికీ కూడా మరి ఈ యొక్క పత్రికను కొన్ని వాక్య భాగం మనం చదువుదాము, వాటిని గమనించడానికి ప్రయత్నం చేయండి. యూదా తన పత్రికను రాస్తున్నాడు. ఎప్పుడు రాస్తున్నాడు ఈ పత్రిక? ప్రాముఖ్యంగా చివరిగా రాశాడు. అంత్య దినాల్లో ఉండేటువంటి కొన్ని పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని ముందుగానే హెచ్చరించడానికి యూదా తన పత్రికను రాశాడు. యేసుక్రీస్తు దాసుడుగా, ఆయన తోటి సహోదరుడుగా ఉన్నటువంటి యూదా ఈ పత్రికను బలమైనటువంటి మాటలతో రాస్తున్నాడు. పత్రిక చిన్నదే గాని విషయం చాలా పెద్దదండి. ఎందుకంటే సంఘాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని చాలా హెచ్చరికంగా రాస్తూ వచ్చాడు. మరి చివరిగా రాసినటువంటి పత్రికగా మనం గమనించగలం. అందుకే దీన్ని క్రొనాలజికల్ ఆర్డర్ లో లాస్ట్ పెట్టారు ఈ పత్రికను. యూదా యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నటువంటి టైంలో మరి ఆయన విశ్వసించలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానాలు ఎప్పుడైతే చూశాడో విశ్వసించాడు. క్రీస్తు కొరకు అడుగులు ముందుకు వేశాడు. ఆయన యొక్క మరి అనుభవాలన్నీ నేర్చుకున్నాడు, చూశాడు, గ్రహించాడు. విశ్వాసుల్ని, ప్రత్యేకంగా యూదుల్ని మరి క్రైస్తవ విశ్వాసంలోకి నడిపించడానికి చాలా ప్రయాసపడ్డాడు ఆది సంఘంలో. ఇవన్నీ మనము గమనిస్తూ ఉన్నప్పుడు ప్రాముఖ్యంగా యాకోబు ఒక భావోద్వేగాన్ని మనకు వ్యక్తపరుస్తున్నాడు. సంఘం ఎలాంటి స్థితిలో ఉండబోతుంది, మనం ఎలాంటి జాగ్రత్త కలిగి ఉండాలి అని ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ అంటాడు. 3వ వచనంలో చూడండి. ప్రియులారా, మనందరికీ కలిగేడు రక్షణ గురించి మీకు వ్రాయవలనని విశేషాశక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడాలి. పరిశుద్ధుల కంట ఒక్కసారే అప్పగించబడినటువంటి బోధ, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. ప్రతి ఒక్కరికి, ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి ఒకసారి సువార్త వినిపించబడుతుంది. ఆ తర్వాత దేవుని రాకడ వస్తుంది. దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తామా, వ్యతిరేకిస్తామా అనేటువంటిదే మన డెస్టినీ డిసైడ్ చేస్తుంది, మన గమ్యాన్ని డిసైడ్ చేస్తుంది. ఈరోజు మనం భూమి మీద ఉన్నప్పుడే మన గమ్యాన్ని మనం నిర్ణయించుకోవాలి. విశ్వాస విషయంలో క్రీస్తును వెంబడించగలుగుతామా, వ్యతిరేకిస్తామా అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే అంటున్నాడు, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగించబడిన బోధ. ఇది మళ్ళీ మళ్ళీ వచ్చేది కాదు. ఈరోజు మనకు బైబిల్ అనేటువంటిది వచ్చింది. మళ్ళీ ఒక 2000 సంవత్సరాల తర్వాత ఇంకో కొత్త బైబిల్ రాదు. మళ్ళీ 3000 సంవత్సరాల తర్వాత మళ్ళా యేసు ప్రభు రాడు. దిస్ ఈస్ అ వన్ టైమ్ యాక్టివిటీ ఇన్ ద హిస్టరీ. ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తుంటాడు. మనము విశ్వాస విషయంలో పోరాడేటటువంటి తత్వాన్ని కలిగి ఉండాలి. విశ్వాసులముగా అంటే విశ్వాసం నుండి తొలగిపోకుండా, విశ్వాస భ్రష్టులం అవ్వకుండా జాగ్రత్త కలిగి ఉండాలి అని యూదా తన పత్రికలో జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే ఈ విశ్వాసమే మనల్ని క్రీస్తు దగ్గరికి తీసుకుని వెళ్తుంది. ఇంకా వేరే అవకాశాలే లేవు, విభిన్న మార్గాలు లేవు, ప్రత్యామ్నాయ మార్గాలు లేవు అని కూడా క్షుణ్ణంగా జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రాముఖ్యంగా 4వ వచనం నుండి ఇక చివరి వచనం దాకా, మరి 4వ వచనం నుండి దాదాపు 21వ వచనం వరకు కూడా ఒకటే సబ్జెక్ట్ మాట్లాడుతున్నాడు యూదా. ఆ సబ్జెక్ట్ ఏంటో మనం ఈరోజు కొంచెం లోతుగా ధ్యానం చేద్దాం. ఆ సబ్జెక్ట్ యొక్క టైటిల్ ఏంటంటే, ప్రియమైన బిడ్డలారా, అబద్ధ బోధకుల గురించి హెచ్చరిక చేస్తున్నాడు. ఎప్పుడు? ఆ యొక్క 80-90 క్రీస్తు శకంలోనే అబద్ధ బోధకులు చొరబడ్డారు సంఘములో అనేటువంటి విషయాన్ని హెచ్చరిక చేస్తున్నాడు. చూడండి 4వ వచనంలో, ఏలైనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడగు ప్రభు అయిన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారు. అంటే ఈ సూచింపబడిన వారు అంటే దాని గురించి ముందే చెప్పబడినటువంటి వారు అని అర్థం. వారు ఎక్కడి నుంచి వస్తారో, బయట నుంచి రారు. ఎక్కడి నుంచి వస్తారండి అంటే, వాళ్ళు బయట నుంచి వచ్చి వాళ్ళు మీరు యేసు ప్రభువుని నమ్ముకున్నారు కదా, మిమ్మల్ని హింసిస్తామని చెప్పేటువంటి వాళ్ళ గురించి మనకే సమస్య లేదండి. క్రైస్తవేతరులు క్రైస్తవ విశ్వాసుల్ని వ్యతిరేకిస్తే వాళ్ళ వల్ల ఎటువంటి సమస్య లేదు. వాళ్ళు వచ్చి బహుశా
కొన్ని నినాదాలు చేస్తారేమో, చర్చిలు పగలగొడతారేమో, లేకపోతే విశ్వాసుల ఇళ్ళు కూల్చేస్తారేమో. దానివల్ల మనకు ప్రయోజనమే ఎప్పటికైనా. మనం వాటికి ఆశీర్వాదకరంగానే ఉండగలుగుతాం. అంటే బహుశా కొందరు హతసాక్షులైపోయారు. కొందరు విశ్వాస విషయంలో మరి అనేక శ్రమల గుండా వెళ్తున్నారు. వాళ్ళని ప్రోత్సహిస్తుంది అనేక విషయాల్లో. కానీ ఒక విషయంలో జాగ్రత్త కలిగి ఉండమన్నారు. ఎక్కడండి అంటే సంఘములోనే ఉంటారు. సంఘములోనే జొరబడతారు. సంఘ విశ్వాసుల మధ్యలోనే ఉంటారు. ఎలా ఉంటారంటే వారు అబద్ధ బోధన తీసుకొనొస్తారు. వారు దేవుని యొక్క సంగతుల్ని విశ్వాస విషయంలో మనము గట్టిగా పట్టుకున్న మన విశ్వాసాన్ని మనం విడిచిపెట్టేలా చేస్తారు. విశ్వాసం నుంచి తొలగించబడేలాంటి బోధలు చేస్తారు. విశ్వాసం నుంచి మనం పక్కదో పట్టించేటువంటి విషయాలు మనకు అనైతికమైనటువంటి సంఘంలోనికి వస్తాయని యూదా తన పత్రిక ద్వారా హెచ్చరిస్తున్నాడు. ఈ మాటలు నేను చెప్తుంటే బహుశా మీ అందరూ మీకు మీ మదిలో మీ యొక్క ఆలోచనలో ఖచ్చితంగా మీకు అనిపిస్తున్నాయి అనుకుంటున్నాను. ఎక్కడెక్కడ సంఘాలు విచ్ఛిన్నమైపోతున్నాయి, ఎక్కడెక్కడ తప్పుడు బోధలు వస్తున్నాయి, ఎక్కడెక్కడ అబద్ధ బోధకులు వస్తున్నారు. ఇప్పుడు అన్న మీరు చెప్పింది బానే ఉంది, కానీ పలానా ఒక వ్యక్తి వాక్యం చెప్పాడు, మరి ఇది అబద్ధ బోధ, ఇది సత్యమైన బోధ ఎలా తెలుస్తుంది మనకి? దాని గురించిన విషయం కూడా ఇదే పత్రికలో మనకు సొల్యూషన్ ఉంది. ఆ సొల్యూషన్ మనం చూసే ముందు ఈ హెచ్చరికలు ఏంటో మనం చూద్దాం. అబద్ధ బోధకులంట సంఘంలో చొరబడిపోయారు ఆల్రెడీ. ఇప్పుడే కాదండి, ఆది సంఘంలోనే చొరబడ్డారు వాళ్ళు. ఆది సంఘంలోనే అంటే దాదాపు 90వ శతాబ్దంలోనే సంఘంలో చొరబడితే 2026లో ఎంతమంది ఉంటారో మీరు ఆలోచన చేయండి. 2026లో ఒకవేళ 1,00,000 సంఘాలు ఉంటే 1,00,000 సంఘాల్లో ఆల్రెడీ చొరబడిపోయారు అని మనం గ్రహించగలగాలి. ఈరోజు మనము అటువంటి సంగతుల్ని ఎలా గ్రహించాలి, ఏది అబద్ధము ఏది సత్యము అని ఎలా గ్రహింపులోనికి రావాలి అని అపోస్తున్నటువంటి యూదా తన పత్రిక ద్వారా రాస్తున్నాడు. మరి యేసుక్రీస్తు దాసుడుగా అపోస్తలత్వాన్ని పొందుకున్నటువంటి అనుభవాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ. అయితే ప్రాముఖ్యంగా అవిశ్వాసులైనటువంటి ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి వారు బయలుదేరినప్పటికీ వారి అవిశ్వాసం కారణంగా అరణ్యంలో నశించిపోయారు. అవిశ్వాసము అనేటువంటిది మన జీవితంలో ఎందుకు వస్తుంది అంటే అబద్ధ బోధకుల వల్ల వస్తుంది. అవిశ్వాసం వలన అరణ్యంలో నశించిపోయిన ఇశ్రాయేలీయుల్ని ఉదాహరణగా చూపుతూ అంటాడు 5వ వచనంలో, ఇశ్రాయేల్ ప్రజలు వారి బానిసత నుంచి విడిపించబడినప్పటికీ కూడా అవిశ్వాస కారణంగా ఏమైపోయింది? అరణ్యంలో నాశనానికి వెళ్ళిపోయారు. ఈరోజు మన క్రైస్తవ విశ్వాసంలో మనము అనేక సంవత్సరాలు మనం అడుగులు ముందుకు వేస్తూ 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 ఒక కొన్ని సంవత్సరాల తర్వాత మనం అవిశ్వాసంలోకి వెళ్ళిపోయాం అనుకోండి, దేవుని యొక్క ఉగ్రతకు లోనవుతాము అని హెచ్చరిక చేస్తున్నాడు. దీనికి కారకులు ఎవరయ్యా అంటే అబద్ధ బోధకుల వలన జరిగేటువంటి కొన్ని పర్యవసనాలు, సైడ్ ఎఫెక్ట్స్. అంతేకాదు రెండో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మనము ఇక్కడ 6వ వచనంలో చూసినట్లయితే ఒకవేళ దేవదూతలు తప్పు చేసినప్పటికీ కూడా వాటిని ఏం చేస్తాడంట? విడిచిపెట్టలేదట దేవుడు. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక 6వ వచనము, తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశంలో ఆయన బంధించి భద్రము చేసెను. దేవుని యొక్క ఉగ్రత అంత భయంకరంగా ఉంటుందనే విషయాన్ని చెప్తున్నాడు. అంతకంటే భయంకర ఉగ్రత మనందరికీ తెలిసిన సంఘటన ఉంది. ఎక్కడ? 7వ వచనంలో సొదొమ పట్టణాల మీద ఎప్పుడైతే ఈ లైంగిక సంబంధమైనటువంటి పాపాలు ఉన్నాయో వాటి మీదకి ఉగ్రత వచ్చింది. ఆ ఉగ్రత దినము అనేటువంటిది ఒకటి ఉంది అనేటువంటి భయాన్ని అనగా జాగ్రత్త కలిగి ఉండమని యూదా జ్ఞాపకం చేస్తున్నాడు. ఇవన్నీ కారణం ఏంటండి అంటే అబద్ధ బోధకుల వల్ల సంఘము విచ్ఛిన్నమైపోతుంది. అబద్ధ బోధకుల వలన సంఘంలో విశ్వాసులు పక్కదో పట్టిస్తారు. అబద్ధ బోధకుల వలన సంఘంలో విశ్వాసులు అవిశ్వాసులుగా మార్చబడతారు. అందుకే జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ అబద్ధ బోధకులు ఎలా ఉంటారండి అంటే కయీను మార్గంలో నడిచేటువంటి వారంగా ఉంటారు వాళ్ళు. బిలాము మార్గంలో నడిచేటువంటి వారుగా ఉంటారు. అంటే దేవుడు చెప్పమన్న సంగతులను చెప్పరు వాళ్ళు, దానికి వ్యతిరేకంగా ఉంటారు. కయీను మార్గం అంటే ఏంటిది? దేవుని వ్యతిరేకించేటువంటి మార్గం, దేవుని యొక్క ఆజ్ఞలు ఉల్లంఘించేటువంటి మార్గాలు వాళ్ళు. ఏదైతే న్యాయబద్ధమైందో ఏదైతే వాక్యానుసారమో దాన్ని గ్రహింపు లేకుండా వారు తమకిష్టమైనటువంటి మార్గంలో నడిచేటువంటి వారుగా ఉంటారు. ఇది బిలాము బోధ. కోరహు తిరుగుబాటు అని కూడా రాయబడింది. ఆ యొక్క తిరుగుబాటు ఏమైంది? చివరకు నాశనానికి దారి తీసింది అని మనం గమనించాలి. ఇవన్నీ కూడా తమ స్వంత కోరికలు, తమ స్వంత ఆలోచనలు
తో నడిపించేటువంటి బోధకులు, వీరినే అబద్ధ బోధకులు అంటారు. దేవుడు నాకు చెప్పాడండి అని చెప్తారు. దేవుడు నాకు చెప్పాడంటే నీకు కూడా చెప్తాడు. దేవుడు నాకు చెప్పగలిగాడంటే నీకు కూడా చెప్తాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నా సహాయకుడిగా ఉన్నాడు. నీకు కూడా సహాయకుడే. నేను ప్రార్థించినా వింటాడు. నువ్వు ప్రార్థన వింటాడు. అమ్మ మీకేదైనా సమస్య ఉంటే మాకు చెప్పండి. మేమే మీకోసం ప్రార్థిస్తాము అనేటువంటి సేవకులున్నారనుకోండి, అది అబద్ధ బోధ. అమ్మ మీకేదైనా శ్రముంటే మోకరించండమ్మా, ప్రార్థన చేయండి, కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేయండి అని చెప్పేటువంటి బోధ సరైన బోధ. ఇలా మనము ఇలాంటి తారతమ్యాలుంటాయి. ఇలాంటి చిన్న చిన్న విషయాల్లోనే ఏమార్చి వేస్తారు. ఏంటంటే మా దగ్గరికొస్తేనే, మా సంఘానికొస్తేనే, మేము చేయి పెట్టి ఆశీర్వదిస్తేనే మీకు ఆశీర్వాదం వస్తుంది. మేమే అభిషేకించబడిన వారం, మా కుటుంబమే అభిషేకించబడిన వారం. ఇది అబద్ధ బోధ ప్రియమైన బిడ్డలారా. అది ఆనాడు కోరహు తిరుగుబాటును, ఆనాడు బిలాము బోధకు, ఆనాడు కయీను మార్గంలో నడిచినటువంటి దానికి సాదృశ్యంగా ఉందని ఇక్కడ యూదా తన పత్రిక ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు మనము ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు విశ్వాసుల్ని ప్రోత్సహిస్తున్నాడు యూదా. ఏమని అంటున్నాడంటే, ఇప్పుడు చూడండి, ఇదే విషయంలో మనం కొంచెం ముందుకెళ్దాము. ఒక్కొక్క ఒక్కొక్క వచనము చాలా కఠినముగా, చాలా అద్భుతముగా రాస్తున్నాడు. 13వ వచనం చూద్దామండి. తమ అవమానమును తమ అవమానమును మరుగు ఆ తమ అవమానమును వెళ్ళగ్రక్కు వారై సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను, మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు వాళ్ళంట. వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. చాలా మంది అడుగుతారు, అన్నా మరి ఇంతమంది అబద్ధ బోధకులు వస్తున్నారే, మరి దేవుడు ఏం చేస్తున్నాడు? వీళ్ళని నాశనం చేయొచ్చు కదా. చాలా మంది అబద్ధం వైపు వెళ్ళిపోతున్నారే. మనం నిన్నటి దినమున తెస్సలోనికే 2వ పత్రిక మరి 2-3 అధ్యాయాలు మనం ధ్యానం చేశాం. అబద్ధమును మోసము చే శక్తిని దేవుడు అనుమతించేశాడు. దెర్ ఈస్ ఎ ఫిల్టర్ హ్యాపెనింగ్ బిట్వీన్ ద బిలీవర్స్. దేవుడు తన యొక్క విశ్వాస పరిమాణంలో ఎంతమంది విశ్వాసులు నమ్మకంగా ఉన్నారు, ఎంత ఒత్తిడిలో, ఎంత ప్రెషర్లో, అబద్ధ బోధల మధ్య కూడా విశ్వాసాన్ని నిలబెట్టుకునే విశ్వాసులు ఉన్నారని దేవుడు మనల్ని బేరీజు వేస్తున్నాడు. మన విశ్వాసం కొలత పరిమాణం దేవుడు కొలత వేస్తున్నాడు. ఎంతటి పరిమాణంలో మనం ఉన్నామని. అబద్ధ బోధల వైపు మనం మొగ్గు చూపేటువంటి వారంగా ఉన్నామా, లేకపోతే ఇది అబద్ధ బోధ అని గ్రహించి దానికి దూరంగా ఉండగలుగుతున్నామా? అంటే వాక్యంలో ఎంత లోతుగా ఉన్నాము అని దేవుడు మనల్ని కొలత వేస్తున్నాడు. ఆయన కొలత పరిమాణంలో గనక నువ్వు ఉన్నట్లయితే దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పించబడతావు. లేదా మరి ఈ యొక్క అబద్ధ బోధ వైపు మనం మొగ్గు చూపి చాలా లగ్జరీలోనికి, కంఫర్ట్ గా ఉందన్న ఈ మాటలు, ఇవి చాలా ఆదరణ కలిగించేగా ఉన్నాయి. పశ్చాత్తాపము లేనటువంటి ఏ ఆదరణ అయినా అది వ్యర్థం ప్రియమైన బిడ్డలారా. మన హృదయాలను సరి చేసుకోకుండా, మన హృదయాల్ని పరీక్షించుకోకుండా దేవుని సంధికి వచ్చి మనము ఆదరణ పొందుకోవడం వ్యర్థం. అది రాదు. ఆయన కృప మనకు రావాలి అంటే ఆయన దయలో మనకు క్షమాపణ పొందుకోవాలి. అది పశ్చాత్తాపంతోనే అని మనం గ్రహించాలి. ఈరోజు ఈ అబద్ధ బోధకుల్ని దేవుడు ఏం చేయబోతున్నాడంట? ప్రచండమైనటువంటి గంధకాలు వాళ్ళ కోసం వెయిటింగ్. దెర్ ఈస్ అ డే దట్ ఇట్ విల్ బి సపరేటెడ్. ఆయన విశ్వాసుల్ని ఎవరైతే ఉన్నాడో, నమ్మకంగా ఎవరైతే ఉన్నారో వారందరినీ ఆయన నిత్యరాజ్యంలోనికి తీసుకొని వెళ్ళి మిగతా వాటన్నిటినీ గంధకాల్లో ఆయన మరి అప్పగించేటువంటి వాడుగా ఉన్నాడని యూదా తన పత్రికలో చాలా తేటగా రాస్తున్నాడు. ఇంకొక అడుగు ముందుకేసినట్లయితే మనము ఈ యొక్క 17వ వచనం మనం చూద్దాం. 17వ వచనం అయితే ప్రియులారా, అంత్యకాలమునందు తమ భక్తిహీనమైనటువంటి దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందురని మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తలు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకునుడి. అట్టివారు ప్రకృతి సంబంధులు. ఎవరండి వాళ్ళు? ఎలా ఉంటారంట? వారు ప్రకృతి సంబంధులు వాళ్ళు. రెండవది మనం చూసినట్లయితే ఆత్మ లేనటువంటి వారు. భేదాలు తీసుకొని వస్తారు సంఘాల్లో. ఈరోజు ఎన్నో సంఘాల్లో కలహాలు, కానుక పెట్టే దగ్గర గొడవలు, ఆధిపత్యం కోసం పోరాటాలు, మరి లంచాలు ఇచ్చి ఉన్నతమైన పదవుల కోసం మరి ఎంతో మంది సంఘాలని విచ్ఛిన్నం చేస్తున్నారు. ఇవన్నీ కూడా భేదములు పుట్టించేటువంటి, ఇవన్నీ కూడా అంత్య దినాల్లో జరిగేటువంటి భక్తిహీనత అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. పలానా సంఘంలో విశ్వాసులు విశ్వాస క్రమాన్ని కోల్పోయారు అంటే అక్కడ దేవుని ఆత్మ లేదు అని అర్థం ప్రియమైన బిడ్డలారా. అక్కడ సేవకుడు విశ్వాసుల మధ్యలో, వారికి మధ్యలో ఒక మరి అన్యోన్యమైనటువంటి విశ్వాస సంగతులు లేవు అంటే అక్కడ ఆత్మీయత లేనటువంటి స్థితి కనబడుతుంది.
అక్కడ ఎవరిలో ఆత్మీయత లేదో అది వాళ్ళని మనం పరీక్ష చేసుకోమని చెప్పాలి. మనం ఎవరిని కూడా ఇప్పుడు నువ్వు రైట్, నువ్వు రాంగ్ అని చెప్పేది కాదు. కొందరు డబ్బు కోసము, పరపతి కోసము, అందులో కొన్ని లక్షల కోట్లున్న అకౌంట్‌లో అని ఆ యొక్క పదవుల కోసము ఆరాటపడేటువంటి సంఘాల్లో గొడవలు, కొట్లాటలు ఇవన్నీ ఎందుకొస్తున్నాయి? భక్తిహీనత, ఆత్మీయ లేని స్థితి, పరిశుద్ధాత్మ లేని స్థితులు ఇవన్నీ. అంత్య దినాల్లో దేవుని యొక్క సన్నిధి సంఘాలలో లేదు. క్రీస్తు లేని క్రైస్తవ సంఘానికి సాదృశ్యంగా ఉన్నాయి. బయటకది క్రైస్తవ సంఘమే. అందులో క్రీస్తు లేడు. అందులో పరిశుద్ధాత్మ అనుభవాలు లేవు అన్న సంగతిని. కాబట్టి ఈరోజు మనం ఏం చేయాలి? ఇలాంటి పరిస్థితుల మధ్యలో, ఇలాంటి అబద్ధ బోధల మధ్యలో, ఇలాంటి అహేతుకమైనటువంటి సంఘాల మధ్యలో ఒక విశ్వాసిగా నీవు నేను ఎలా ఉండాలి అన్న విషయాన్ని ఇక్కడ యూదా మనల్ని ప్రోత్సహిస్తున్నాడు ఈ మాటలో. అందుకే 20వ వచనంలో ఈ యొక్క ప్రోత్సాహకరమైనటువంటి మాటలు, ప్రియ దేవుని బిడ్డలారా ఎవరైతే వింటూ ఉన్నారో దయచేసి ప్రతి ఒక్కరు గమనించండి. ఇది చాలా అద్భుతమైనటువంటి లేఖన భాగాలు ఇవన్నీ. ఇవన్నీ మనకి ఏమని బోధిస్తున్నాయి అంటే, ఈరోజు మనం అందరం నేర్చుకోవాల్సిన విషయాలు ఇవన్నీ. దెర్ ఆర్ వెరీ సింపుల్ పాయింట్స్ వీ కెన్ అండర్స్టాండ్. జాగ్రత్త గమనించండి 20వ వచనము. వీలైతే దీన్ని అండర్లైన్ చేసుకోండి. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కీ వర్స్ ఇన్ ద బైబిల్. ఏమని రాయబడిందంటే, ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనాలి. అతి పరిశుద్ధమైనటువంటిది దేవుని యొక్క వాక్యం. ఆ వాక్యమే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మీద మనం కట్టుకోవాలి మన జీవితాల్ని, మన విశ్వాసాన్ని. ఆయన మీద కట్టుకోవాలంటే నా వాక్యం మీద కట్టుకోవాలి. ప్రార్థన అటువంటి బలిపీఠం మీద మన కుటుంబాల్ని కట్టుకోవాలి. వ్యక్తిగతంగా ప్రార్థన అటువంటి అనుభవం నీకు లేదనుకో ప్రియమైన బిడ్డలారా, నీ జీవితము వ్యర్థమే. వ్యక్తిగతంగా దేవునితో సంబంధం లేకుండా ఎవడో నా కోసం ప్రార్థన చేస్తే నాకు ఆశీర్వాదాలు వస్తాయి అనుకోవడం అబద్ధ బోధ అది. వ్యక్తిగతంగా నేను దేవునితో మాట్లాడాలి, వ్యక్తిగతంగా దేవుడు నాతో మాట్లాడాలి. అది అన్యోన్యమైనటువంటి సహవాసం. అతి పరిశుద్ధమైన దాని మీద గనక మనం కట్టుకోలేకపోతున్నాము అంటే మనము విశ్వాసులము కానే కాదు. We are not called as Christians. We are called as non-Christians because there are many unbelievers who doesn't depend on God. దేవుని మీద ఆధారపడరు వాళ్ళు. వారికి విశ్వాసంతో పని లేదు. ఎందుకు ఈ నామకార్థ క్రైస్తవి మనకి? బయటకు మనము మేము క్రిస్టియనే అండి, నా పేరు మైకిల్ అండి, నా పేరు జార్జ్ అండి, జాన్ అని చెప్పుకోవడం ఎందుకు? మనలో విశ్వాస క్రియలు లేకపోతే అని. అందుకే యూదా జ్ఞాపకం చేస్తున్నాడు, అతి పరిశుద్ధమైన కట్టుకోండి. బాహ్యంగా చూపించేటువంటి అనుభవాలు కాదు, అంతరంగంలో దేవునితో ఉన్నటువంటి సంబంధం అది అన్నిటికంటే ప్రాముఖ్యమని మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఈరోజు నేనైనా నువ్వైనా మనమందరము ప్రతిరోజు దేవునితో సంబంధం కలిగి ఉండాలి. ఇట్స్ ఎన్ ఎవ్రీడే యాక్టివిటీ. ఈరోజు బ్రష్ చేయలేదండి, స్నానం చేయలేదు, టిఫిన్ చేయలేదు అంటే అయ్యో అని అనిపించేటువంటి ఆలోచన ఎలా ఉంటుందో, ప్రార్థన కూడా మన శ్వాసే. శ్వాస ఎంత ముఖ్యమో దేవునితో సంబంధం అంతే ముఖ్యం అని గ్రహించగలగాలి. ఈరోజు అలాంటి విశ్వాస అనుభవంలో అతి పరిశుద్ధమైన దాని మీద కట్టుకుందాం మనమందరము. రెండవ ప్రాముఖ్యమైన విషయం ఏం చెప్తున్నాడు చూడండి, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మలో ఎందుకు ప్రార్థన చేయాలి? మనం పరిశుద్ధాత్మ లేకుండా ప్రార్థన చేయొచ్చు కదా. ఎన్నో డినామినేషన్లు ఉంటాయండి. పరిశుద్ధాత్మ గురించి చెప్తే వాళ్ళు అనుకుంటారు మీ డినామినేషన్ అంటారు. ఈ పరిశుద్ధాత్మ లేదని చెప్తే మీకు పరిశుద్ధాత్మ లేదా అని చెప్తారు. ఇలా ఎన్నో బోధలు ఉన్నాయి. డినామినేషన్తో సంబంధం లేదు మనకు. పరిశుద్ధాత్మ అనేటువంటి సహకారి ఈరోజు నీతో నాతో ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమవుతున్నాడు, అన్నాడు, నేను వెళ్ళిన తర్వాత మీకు ఆదరణకర్తన ఆత్మ మధ్య పంపిస్తాను. అది పాపముని గురించి, నీతిని గురించి, తీర్పుల గురించి మిమ్మల్ని ఒప్పింపజేస్తుంది. అది పరిశుద్ధాత్మ. ఈరోజు పరిశుద్ధాత్మ మనతో ఉంటే లాభం ఏంటంటే, మనం ఏదైనా కార్యం జరిగిస్తున్నప్పుడు ఇది దేవుని చిత్తమా కాదా అని బోధిస్తుంది. పరిశుద్ధాత్మ మనతో ఉంటే మనకు సహకారిగా ఉంటాడు. మన దిక్సూచి, మన మార్గము, మన దిశ నిర్దేశించేటువంటి వాడు పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ మన వాక్యాన్ని చదువుతున్నప్పుడు దానిలో ఉన్నటువంటి సారాన్ని నేర్పిస్తాడు. బికాస్ ద రైటర్ ఇస్ ద హోలీ స్పిరిట్. గ్రంథకర్త ఆయనే. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నప్పుడు మన ప్రతి ఆలోచన, మన అవసరాలన్నిటినీ కూడా ఆయన సమృద్ధి వైపు నడిపిస్తాడు. మన శ్రమల గుండా, కష్టాల గుండా నడిపించేటువంటి సామర్థ్యాన్ని నేర్పిస్తాడు. ఈరోజు విశ్వాస జీవితంలో పరిశుద్ధాత్మ అనేటువంటి వరము చాలా అద్భుతమైంది ప్రియమైన బిడ్డలారా. పరిశుద్ధాత్మ వరము అంటే మీరు దాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు. పరిశుద్ధాత్మ వరం మనల్ని కింద పడేయదు, ఊగిసలాడనీయదు, అరవనీయదు, కేకలు వేయదు. పరిశుద్ధాత్మ అనేది శక్తి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, మీరు యెరూషలేములో నిలిచి ఉండుడి, అప్పుడు మీ మీదకి పరిశుద్ధాత్మ శక్తి వచ్చును. అప్పుడు మీరు యెరూషలేములోను,
యూదయ సమరయ బోధిగంతములకు వెళ్ళి మీరు సువార్తను ప్రకటిస్తారు. అది పరిశుద్ధాత్మ యొక్క శక్తి. పరిశుద్ధాత్మ శక్తితో మీరు ఏం చేస్తారంటే సువార్తను ప్రకటిస్తారు. పరిశుద్ధాత్మ శక్తితో మీరు మరణకరమైనది ఏది తాగినా కూడా అది మిమ్మల్ని హాని చేయదు. పరిశుద్ధాత్మ యొక్క శక్తి నాగు పాముల్ని సైతం అణగదొక్కేటువంటి సామర్థ్యాన్ని ఇస్తాడు. అంటే యు ఆర్ గెటింగ్ అ సుప్రీం పవర్ దట్ యు ఆర్ గోయింగ్ టు లీడ్ యువర్ లైఫ్, అ స్పిరిచువల్ లైఫ్. ఎనీ స్పిరిచువల్ బ్యాటిల్స్ యూ కెన్ కాంకర్. అది పరిశుద్ధాత్మ శక్తి. ఎన్ని ఆత్మీయ పోరాటాలైనా ఎదిరించేటువంటి సామర్థ్యం పరిశుద్ధాత్మలో మనం ప్రార్థించినప్పుడు. పరిశుద్ధాత్మ అనేటువంటి ప్రార్థన అది దేవునితో ఏకీభవించేదిగా ఉంటది. బికాస్ ద హోలీ స్పిరిట్ ఇస్ ద మీడియం బిట్వీన్ ద ప్రేయర్స్ ఫ్రమ్ జీసస్ టు అస్. యేసుక్రీస్తుకు మనకు మధ్యవర్తిగా ఆ ప్రార్థనను మరి చేర్చేటువంటి అనుభవమే పరిశుద్ధాత్మ యొక్క శక్తి. అదే మన సామర్థ్యం. ఆ యొక్క పెంతెకోస్తు పండుగ దినం ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తి వారి మీదకి వచ్చిందో వారు అనేకులకు అర్థమైనటువంటి భాషలో మాట్లాడగలిగారు. వారు దేవుని యొక్క మహిమను చూపించగలిగారు. అదే పరిశుద్ధాత్మ శక్తి ఆ రోగుల మీద మరి ప్రార్థించినప్పుడు వారు స్వస్థత పొందగలిగారు. ఈరోజు టుడే ఇఫ్ యూ కాంట్ ప్రే వితౌట్ హోలీ స్పిరిట్ దెన్ యువర్ ప్రేయర్ ఈస్ జస్ట్ జీరో. ప్రభా నీ ఆత్మ చేతనను నింపు ప్రభు అని ప్రార్థన చేయాలి. ప్రభా నీ ఆత్మ చేతను నడిపించు ప్రభు అని ప్రార్థన చేయాలి. నీ ఆత్మీయ నడిపింపులో నా జీవితాన్ని సరిచేయి ప్రభు అని ప్రార్థన చేయాలి. నీ ఆత్మీయ స్థితిలో ప్రభా నేను ఇంకను ఎదగాలి. ఇదే ఆత్మ సంబంధమైనటువంటిది. ఇదే ఆత్మ సంబంధమైనటువంటి జీవన విధానం. ప్రియమైన బిడ్డలారా, వితౌట్ ద హోలీ స్పిరిట్ ఇట్ ఈస్ నాట్ కంప్లీట్ అని జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి దీంట్లో ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు, ఎలాంటి కన్ఫ్యూజన్స్ పెట్టుకోవద్దు. సో దిస్ ఇస్ నోవేర్ మనం దాన్ని ఎక్స్ట్రాగా థింక్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ జస్ట్ అ పవర్ దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ. కాబట్టి అలాంటి పవర్ తో మనము ప్రార్థన చేయగలిగితే యూ కెన్ సీ మిరకిల్స్ ఇన్ యువర్ లైఫ్. యూ కెన్ సీ గ్రేట్ థింగ్స్ గాడ్ కెన్ షో ఇన్ యువర్ లైఫ్. ఈరోజు నీ జీవితంలో దేవుడు నీ గమ్యం ఏంటి, నీ గమనం ఏంటి, ఆయన పరిచర్య కోసం ఎలా వాడబడాలి, ఎక్కడ పరిచర్య చేయాలి, ఎవరికి స్వార్థ ప్రకటించాలి, నా యొక్క ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, నేను దేవుని కొరకు ఎలాంటి ప్రణాళికలో నేను జీవించాలి, నా భవిష్యత్ ప్రణాళికలు ఏంటి, నేను ఎవరిని వివాహం చేసుకోవాలి, మేము ఇరువురం కలిసి దేవుని కొరకు ఎలా వాడబడాలి, ఇవన్నీ కూడా ద హోలీ స్పిరిట్ విల్ గైడ్ యూ. ఈ రోజు అలాంటి అనుభవంలోనికి వెళ్ళాలని యూదా తన పత్రిక ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటిది అతి పరిశుద్ధమైనటువంటి దాని మీద కట్టుకోవాలి, అది దేవుని యొక్క వాక్యం మీద మనం కట్టుకోవాలి. రెండవది పరిశుద్ధాత్మలో మనం ప్రార్థన చేయాలి. సో వర్డ్ అండ్ ప్రేయర్ ఆర్ మోస్ట్ ఎసెన్షియల్ అని చెప్తున్నాడు. మూడవది నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టేటువంటి వారంగా ఉండాలి. ప్రతి దినము దేవుని సన్నిధికి వచ్చి మొర్ర పెట్టుకొని కప్పుకోక ఒప్పుకొని మన జీవితాన్ని సరి చేసుకోవాలని మరలా హెచ్చరిస్తున్నాడు. అంతేకాదండి, దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని నుండి అంతం వరకు నిలబడేటువంటి దేవుని ప్రేమ కలిగినటువంటి విశ్వాస జీవితాలు కావాలి. సంఘ జీవితంలో మనం జీవిస్తున్నప్పుడు తోటి విశ్వాసులతో మనం కనపరిచే ప్రేమ, ఒకరినొకరు ఆదరణ కలిగించేటువంటి ప్రేమ, ఎవరికైనా సమస్య ఉన్నట్లయితే వారి కొరకు మనం ప్రార్థించేటువంటి ప్రేమ, ఆ నిస్వార్థమైన ప్రేమే ప్రియమైన బిడ్డలారా. ప్రేమ ఇస్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. ఎప్పుడైతే మనము అతి పరిశుద్ధమైన దాని మీద కట్టుకునేటువంటి వాక్యం మీద మన జీవితాలను నిలబెట్టుకుంటామో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మలో మనం ప్రార్థన చేయగలుగుతామో మనము ఫలాలు ఫలిస్తాం. ఆ ఫలమే ప్రేమ. ఫలించేటువంటి ప్రేమ మనలో ఎంత ఎదుగుతూ ఉంటుందో అంత నిస్వార్థత మనలో ఎదుగుతున్నప్పుడు మనము దేవుని ప్రేమించేటువంటి వరంగా ఉంటాం. దేవుని ప్రేమించడం అంటే ఏంటి? ఆయన ఆజ్ఞలను పాటించడము. దేవుని ప్రేమించడం అంటే ఐ లవ్ యూ జీసస్ అని చెప్పేది కాదు, లార్డ్ ఐ లవ్ యూ అని స్టేటస్ లో పెట్టుకునేది కాదు. ఆయన ఆజ్ఞల్ని పాటిస్తే చాలు. మనం దానికంటే ఎక్కువ ఓవర్ యాక్షన్ చేయాల్సిన అవసరం లేదు. మనము నిందారహితులముగా నిరాడంబరంగా దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే జీవించగలుగుతామో దట్ ఈస్ అన్ అల్టిమేట్ ఫెయిత్. ప్రియమైన బిడ్డలారా, అలా ఉండినప్పుడు ఏమవుద్దంటే చూడండి, ఇక్కడ రాయబడింది చాలా చక్కని మాట. సందేహపడు వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైన వారి అపవిత్రత ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దాన్ని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. ఈరోజు దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడు. ఏంటంటే అగ్నిలో నుంచి కొందరిని లాగే అవకాశం ఇచ్చాడు. కొందరి మీద మనం సహనాన్ని చూపించేటువంటి, కనికరాన్ని చూపేటువంటి అవకాశం ఇచ్చాడు. ఈరోజు అగ్నిలో నుంచి లాగేటువంటి బాధ్యత నీదే. ఒకవేళ నీ తల్లిదండ్రులు రక్షించబడలేదు అంటే దానికి యు ఆర్ రెస్పాన్సిబుల్. ఒకవేళ నీ స్నేహితులు రక్షించబడలేదు అంటే యు ఆర్ రెస్పాన్సిబుల్. ఎవడో పాస్టర్ రావాలి, వీళ్ళకి వాక్యం చెప్పాలి, మరలా దేవుడు పైనుంచి దిగి రావాలి కాదు. యు ఆర్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ విత్ యూ.
యు ఆర్ ద పవర్ ఫర్ ద లార్డ్. నువ్వే దేవుని కొరకు శక్తిగా నిలబడాలి. నువ్వే సామర్థ్యంగా నిలబడాలి. వారి కోసం ప్రార్థన చేయి, వారికి సువార్తను ప్రకటించు. అగ్నిలో నుంచి ఒక చెయ్యి వేసి వారిని లాగేవనుకో, దేవుని యొక్క నిత్య రాజ్యానికి వారు వారసులుగా అవుతారు. అటువంటి అనుభవం దేవుడు ఈరోజు నీకు ఇచ్చాడు. దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఇదే పరిశుద్ధాత్మ శక్తి ప్రియమైన బిడ్డలారా. ఇలాంటి అనుభవాల్లో మనము విశ్వాసం జీవించాలి. అంత్య దినాల్లో మనం ఉన్నాం. ఇంకా ఇంకా సంఘం సిద్ధపడలేదు ప్రియమైన బిడ్డలారా. అందుకే ప్రతిదినం రాకడ ఆలస్యం అవుతూనే ఉంది. ఇంకా కొందరైనా రక్షించబడతారేమో, ఇంకా కొందరైనా విశ్వసించబడతారేమో అని అనేకులు ప్రయాసపడుతూనే ఉన్నారు. అమ్మో, మా తల్లిదండ్రులు ఇంకా రక్షించబడలేదే, అయ్యో నా బిడ్డలు ఇంకా రక్షణలోకి రాలేదే అని అటు తల్లిదండ్రులు అటు బిడ్డలు ప్రయాసపడుతూనే ఉన్నారు. మరి వారి యొక్క ప్రార్థన దేవుడు వింటున్నాడు. ప్రజల బిడ్డలారా, గాడ్ ఈస్ హియరింగ్ ఎవ్రీ ప్రేయర్. మీ ప్రతి ప్రార్థన దేవుడు వింటున్నాడు. మిమ్మల్ని నిత్య రాజ్యంలో తన యొక్క సింహాసనం ముందు మీతో కూడా జీవించాలని ఆయన ప్రయాసపడుతున్నాడు. ఎవరు పెట్టకూడదని, ఎవరు విడవబడకూడదని ఆయన ప్రతిదినం మన కోసం ప్రయాసపడుతున్నాడు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఎవరైతే ఇలాంటి తీర్మానాలు తీసుకోగలిగారో, ఎవరైతే ఇలాంటి విశ్వాస అనుభవంలో ఉన్నారో, వారందరికీ కూడా ఒక మంచి ఆశీర్వాదకరమైనటువంటి మాటలు ఉన్నాయి. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు, తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకు శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగ యుగములకు పూర్వము ఇప్పుడు సర్వయుగములు కలుగునుగాక. ఆమేన్. ఒకసారి ఆమేన్ చెప్దామా? నిజంగా దేవుడు ఎంత ప్రేమ గలవాడు కదండి. తన యొక్క మనం తొట్టిల్లిపోకూడదని మనల్ని కాపాడుతూనే ఉన్నాడు. ఒకవేళ ఈరోజు మనము దేవునికి ఏదైనా నచ్చని సంగతిలో, ఏదైనా విశ్వాస విషయంలో మనం ఒకవేళ వెనుకంజ వేసామనుకోండి, ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనల్ని పిలిచాడు అనుకోండి, మనము దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రణాళికలో ఉండమనే దేవుడు ఏం చేస్తాడంటే మరొక దినం మనల్ని సజీవ లెక్కలో ఉంచి, మరొక దినం మనల్ని సరి చేసుకోమని, మరొక దినం ఆయన బలిపీఠం దగ్గరికి రమ్మని, మరొక దినం ఆయన సంధికి రమ్మని, మరొక దినం ఆయన బల దగ్గరికి రమ్మని మనల్ని సరి చేస్తున్నాడు. ఎందుకంటే మనం ఎలా అవ్వాలంట? వి షుడ్ బికమ్ 100% వెన్ వీఆర్ ఇన్ ద ర్యాప్చర్. అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక మహిమగల సంఘముగా ఎత్తబడాలి. మనలో ఇంకా ఏమైనా ఉంటాయి, చాలా ఉంటాయి. బోధ విషయంలో, నడవడి విషయంలో, మాట విషయంలో, ప్రవర్తన విషయంలో, నైతికత విషయంలో ఎక్కడో పొరపాటు ఉంటుంది. వీఆర్ నోబడీ ఈస్ 100% పర్ఫెక్ట్, బట్ గాడ్ ఈస్ ట్రయింగ్ టు మేక్ యూ పర్ఫెక్ట్ దో యు ఆర్ ఇంపర్ఫెక్ట్. మనమందరం కూడా నీతిమంతులం కాకపోయినప్పటికీ కూడా ప్రతి దినం తన కృప ద్వారా కరుణతో మనల్ని భద్రపరుస్తున్నాడు. టుడే ఇట్స్ వెరీ సింపుల్. దేవుని సంధికి వచ్చి, ప్రభా మమ్మల్ని భద్రపరిచినందుకు నీకు వందనాలు నాయనా అని మనం ప్రార్థన చేయగలిగితే, హీఈస్ ద అల్టిమేట్ ఫర్ గివర్. ప్రభు మమ్మల్ని సరి చేస్తున్న విధానం బట్టి నీకు వందనాలు ప్రభు అని ఆయన సన్నిధికి రాగలిగితే, హీ విల్ ఫర్ గివ్ యూ నౌ, రైట్ నౌ. ఈరోజు ఈ రాత్రికాల సమయంలో పడకలకు వెళ్లే ముందు ఇలాంటి ప్రార్థన చేయండి. అతి పరిశుద్ధమైన దాని మీద కట్టుకునే జీవితాలు కావాలి. పరిశుద్ధాత్మలో ప్రార్థన అనుభవాలు కావాలి. ఆయన నిత్య రాజ్యం కొరకు ప్రతి దినము కనిపెట్టుకునేటువంటి జీవన విధానాలు కావాలి. నిరీక్షణ విషయంలో ఎక్కడ కూడా వెనుకంజ వేయకుండా, ప్రభా ఎక్కడైనా నేను ఏ అబద్ధ బోధనను ఏమార్చకుండా, ఏ తప్పుడు బోధనలు నన్ను ప్రభావితం చేయకుండా, ప్రభా నీ వాక్యంతో నాతో మాట్లాడు ప్రభా అని ప్రార్థన చేయండి. గాడ్ విల్ గివ్ యూ అ సూపర్ పవర్, ఎన్ ఎక్స్ట్రీమ్ సూపర్ పవర్, ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఆయన మీకు ఇస్తాడు. మన ఆదరణకర్త అయినటువంటి ఆత్మ, మనతో ఉన్నటువంటి దేవుడిగా ఆ శక్తిని, సామర్థ్యాన్ని దేవుడు మీకు ఇస్తాడు. ఇవన్నీ కూడా గొప్ప అనుభవాల్లో అడుగులు ముందుకు వేయండి. మరి కొన్ని దినముల తర్వాత మరలా మీ అనుభవాలు మాతో పంచుకోండి. మేము అందరం కలిసి ఇంకను అనేక సంగతుల్ని మనం అధ్యయనం చేద్దాం, లోతైనటువంటి విషయాలు నేర్చుకుందాం. మరి మీ యొక్క అనుభవాలు, మీ యొక్క ప్రార్థన జీవితంలో దేవుడు చేస్తున్నటువంటి గొప్ప కార్యాలు సాక్ష్యాలుగా సంఘంలో తోటి విశ్వాసులతో మీరు పంచుకోండి. మరి మీ యొక్క అనుభవాలు, మీ విశ్వాస జీవితము కొందరినైనా అగ్నిలోంచి లాగి దేవుని వైపు నడిపించును గాక. ఆమేన్.